వ్యక్తి నరేంద్ర మోడీ గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక పాజిటివ్ ప్రోయాక్టివ్ దేశాన్ని ముందుకు తీసుకుపోవాలని వారు ఆలోచిస్తున్నారు. నాకు కూడా ఒక అవకాశం, మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ముందుకు పోయాం. ఇంకొక పక్కన మీరు చూస్తే వెంటిలేటర్ పైనుండే ఆర్థిక వ్యవస్థ కేంద్ర సహకారంతో ఆక్సిజన్ ఇచ్చి ఇప్పుడిప్పుడే వెంటిలేటర్ నుంచి బయట తీసుకొచ్చాం. మీరందరూ అనుకుంటున్నారు చాలా ఈజీగా అయిపోయిందని. ఈరోజు రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, 10 లక్షల కోట్ల రూపాయల అప్పు, బ్రాండ్ దెబ్బతినడం, అప్పులు కూడా ఆస్తులు తాకట్టు పెట్టి వడ్డీ కూడా 13-14%. దివాలా తీసిన రాష్ట్రానికి డబ్బులు ఇవ్వాలంటే రిస్క్ ఫ్యాక్టర్లో ఎక్కువ ఇంట్రెస్ట్ కూడా ఛార్జ్ చేసే పరిస్థితి వస్తుంది. అలాంటివన్నీ కూడా ఈ 2 ఏళ్లలో ఒక పక్క పెట్టుబడుల కోసం పనిచేశాం, ఒక పక్క రుణాలన్నీ కూడా రీషెడ్యూల్ చేశాం, ఇంకొక పక్క కేంద్రం దగ్గరికి పోతే రామ్మోహన్ నాయుడు గారు, చంద్రశేఖర్ గారు, ఎంపీలంతా, కృష్ణదేవరాయలు గారు ఉన్నారు. నేను ఏదైనా అడిగితే వాళ్ళు ముందుగా నాకు ఒక స్లిప్ ఇచ్చేవాళ్ళు. మీరు ఇంత డబ్బులు తీసుకొని డైవర్ట్ చేశారు, ఆ విధంగా 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మళ్ళీ అవన్నీ కూడా సర్టిఫికెట్లు తీసుకొని మళ్ళా వాళ్ళకి పంపిస్తే రోజు రోజుకు అన్ని స్కీములు కూడా ఈరోజు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చాం. ఈ మహానాడు సందర్భంగా నేను కేంద్రాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. సరైన సమయంలో సహకరించారు, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం దోహదం చేశారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే సెంటర్ సపోర్ట్ ఒకటే చాలదు. ఎవరు సపోర్ట్ చేసినా మీరు గుర్తుపెట్టుకోవాలి, మనం కూడా 29 రాష్ట్రాలు, 30 రాష్ట్రాలు ఉన్నాయి, చెన్నై పెద్దవన్నీ కలిపిగా ఎక్కువ ఉన్నాయి. ఈ సందర్భంగా మనం ఒకసారి ఆలోచిస్తే మన కాళ్లపైన మనం నిలబడుకోవాలి. ఒక పక్క సంక్షేమం ఇవ్వాలి, ఒక పక్క అభివృద్ధి చేయాలి, సంపద సృష్టించాలి. ఆదాయాన్ని పెంచుకోకపోతే మనం నిలబడే పరిస్థితి లేదు. అందుకే పాలనా యంత్రాంగాన్ని ప్రక్షాళన చేశాం. ఏ స్థాయి అయినా మీరు తీసుకోండి, మొత్తం డీమారలైజ్ అయిపోయిన అడ్మినిస్ట్రేషన్ని ఎక్కడికక్కడ పగడ్బందీగా నడిపిస్తున్నాం. ఈరోజు మీరు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ చూశారు, 3 నెలలకు ఒకసారి పెడుతున్నా. అనేక రివ్యూలు మీటింగ్లు పెట్టాం. ఇంకో పక్క క్యాబినెట్ 10 రోజులకు ఒకసారి పెడుతున్నాం, నెలకు 2 సార్లు పెడుతున్నాం, నెలకు ఒకసారి SIPB పెడుతున్నాం. ఇంకొక పక్కన జిల్లాలకు కూడా వెళ్ళి ఏం జరుగుతుందో చూస్తున్నా. ఈరోజు పేదల సేవలు, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ, స్వచ్ఛాంధ్ర, సంజీవని ఇలాంటివన్నిటి కూడా జిల్లాలకు వచ్చాం. ఇన్ని చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ బిల్డప్ చేస్తున్నాం. టెక్నాలజీని ఉపయోగించాం. ఒకప్పుడు పరదాల పాలన, ఇప్పుడు ప్రజల మధ్య పాలన. ఎక్కడా వెనకబడే పరిస్థితి లేదు. ఇంకొక పక్కన అంతమును బటన్ నొక్కే పరిస్థితి. వాళ్ళ ఇంటికెళ్ళి వాళ్లకు డబ్బులు ఇచ్చి సక్రమంగా చేరిందా లేదా అని కనుక్కునే విధంగా మనం ముందుకు పోతున్నాం. ఇంకొక పక్క సీఎం అనే వ్యక్తి పెత్తందారుగా ఉండడానికి వీల్లేదు, అదే జరిగింది. నేను నమ్మేది సీఎం అంటే కామన్ మ్యాన్. కామన్ మ్యాన్కి ఎంత అందుబాటులో ఉంటే అంత పేదవాడికి న్యాయం జరుగుతుంది. ప్రగతి అనేది ఆప్షన్ కాదు, కంపల్సరీ. ప్రగతి లేకపోతే సస్టైనబిలిటీ ఉండదు. అందుకే మీరు చూస్తున్నారు 24 గంటల్లో ఈరోజు ఇక్కడ కూర్చున్నారు, మళ్ళా సాయంత్రం పోతే ఇంకొక మీటింగ్ పెట్టుకోకపోతే మనం నష్టపోతాం. అందుకే ఎప్పటికప్పుడు ఒక్కొక్క ప్రాజెక్ట్ గ్రౌండ్ అవుతా ఉంటే, లోకేష్ గారు ఆ రోజు గూగుల్ వచ్చిందంటే నేను ఆనందపడా. RCR మిత్తలు వచ్చిందంటే 1,40,000 కోట్లంటే ఆనందపడ్డాం. అందుకే 23 నెలలు
23 లక్షల కోట్ల రూపాయలు, చెప్పిన దానికంటే ఎక్కువ ఉద్యోగాలు 23 నెలల్లోనే